రైజినా డైలాగ్ వార్తలో ఉంది. రేపు నుంచి అంటే మార్చి 15 నుంచి 19 వరకు ఇది భారతదేశంలోని న్యూఢిల్లీలో జరగనుంది. అసలు ఈ పేరు రైజినా అంటే ఏంటంటే ఇది ఢిల్లీలో ఎత్తైన ప్రాంతం, ఒక హిల్లీ రీజియన్ అన్నమాట. ఇక్కడే రాష్ట్రపతి భవన్ కూడా ఉంటుంది. అందుకనే దీన్ని రైజినా హిల్స్ ప్రాంతం కాబట్టి, ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దీనికి రైజినా డైలాగ్ అని పేరు పెట్టాం. ఈ రైజినా డైలాగ్‌కి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? సింగపూర్‌లో రెగ్యులర్‌గా షాంగ్రీలా డైలాగ్ అని జరుగుద్దనమాట. రైజినా డైలాగ్ అనేది ఇండియాస్ ఫ్లాగ్‌షిప్ జియో పొలిటికల్, జియో ఎకనామిక్ డిస్కషన్ అని చెప్పొచ్చు. అంటే మనం ప్రత్యేకంగా ఇది కండక్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం. 2016 నుంచి కూడా రైజినా డైలాగ్ స్టార్ట్ అయింది. ఇది 2025 ఇది 10వ ఎడిషన్ అని చెప్పొచ్చు. దీనికి ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ వస్తున్నారు. రైజినా డైలాగ్‌లో దాదాపు ఈ సంవత్సరం 60 ప్రపంచవ్యాప్తంగా 60 పెద్ద పెద్ద పాలసీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, థింక్ ట్యాంక్స్ కానీ, గవర్నమెంట్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అటెండ్ అవుతున్నాయి. రైజినా డైలాగ్ అనేది పూర్తిగా ఫార్మల్ డైలాగ్ అని చెప్పలేం. దీనిలో అకాడమీషియా ఉంటారు, స్కాలర్స్ ఉంటారు, రకరకాల పీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దాంతో పాటు మిలిటరీ లీడర్స్ ఉంటారు, ఫార్మర్ అఫీషియల్స్ ఉంటారు, ఫార్మర్ బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఫార్మర్ లీడర్స్ ఉంటారు. ఇలా రకరకాలుగా వస్తుంటారనమాట. ఈసారి రైజినా డైలాగ్ ప్రత్యేకమైన థీమ్ ఏంటంటే కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్ అన్నమాట. కాలచక్ర అంటే వీల్ ఆఫ్ టైమ్ మనకు తెలుసు. పీస్, పీపుల్, ప్లానెట్ గురించి డిస్కస్ చేయడానికి ఇది. ముఖ్యంగా ఏషియన్ సెక్యూరిటీ అంటే ప్రత్యేకంగా భద్రత ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రష్యా, ఉక్రెయిన్ వార్ సంబంధించి పీస్ డీల్‌కి సంబంధించి డిస్కషన్‌లోకి రావచ్చు. మిడిల్ ఈస్ట్ క్రైసిస్ సంబంధించి డిస్కషన్‌లోకి రావచ్చు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్‌లేసి ఏ విధంగా భయపడుతున్నారు, దాని గురించి డిస్కషన్‌లోకి రావచ్చు. ఇలా రావచ్చనమాట. ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి, ఇతరత్ర చాలా ప్రాంతాల నుంచి అఫీషియల్స్, మినిస్టర్స్, ముఖ్యంగా ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ ఇలాంటి వాళ్ళు కూడా ఈ డైలాగ్‌కి స్పెషల్‌గా వస్తారనమాట. ఇది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇండియాలో ఒక థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే థింక్ ట్యాంక్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కొలాబరేషన్‌తో ఇద్దరు కలిసి ఇది కండక్ట్ చేస్తారనమాట. ఇది భారతదేశంలోనే ఒక మంచి అవుట్‌రీచ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా రకరకాల పాలసీ మేకర్స్ వీళ్ళందరూ వచ్చి అనేక థీమ్స్‌లో డిస్కషన్ చేసుకుంటారనమాట. దీనిలో భాగంగా ప్రపంచంలో అనేక థింక్ ట్యాంక్ కూడా దీనికొస్తాయి. అంటే పర్టిక్యులర్‌గా వీళ్ళే రావాలి, అంటే ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్సే రన్ చేయాలని ఏం లేదు ఈ ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి చాలా రీసెర్చ్ అండ్ థింక్ ట్యాంక్స్ కూడా దీనిలో అటెండ్ అవుతూ ఉంటాయి. రైసినా డైలాగ్ అనేది ప్రతి సంవత్సరం వార్షికంగా మనం అద్భుతంగా కండక్ట్ చేస్తాం. దీనిలో కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫారెన్ పాలసీకి సంబంధించి కూడా వస్తాయి. ఈ సంవత్సరం అంటే మార్చి 15 నుంచి 19 వరకు మధ్య జరిగే ఈ రైసినా డైలాగ్‌లో ఏం జరుగుద్దో మళ్ళా మనం తిరిగి చర్చిద్దాం. ఈ డైలాగ్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత.